నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ బాడీ చర్చలు, వాదోపవాదాలతో దద్దరిల్లే అసెంబ్లీ వాతావరణం కాస్త చల్లబడబోతోంది. ప్రజల సమస్యల కోసం నిత్యం శ్రమించే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి 3 రోజుల పాటు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో అందరి దృష్టి క్రికెట్ మీదే ఉంది. ఇప్పటికే 2 జట్లు సిద్ధమయ్యాయి. ఒక జట్టుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యం వహిస్తుండగా, మరో జట్టుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అయితే క్రికెట్ ఆడేందుకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సభ్యుల సంఖ్య పెరిగితే 3వ జట్టును కూడా రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అదే గనక జరిగితే ఆ 3వ జట్టుకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బ్యాటు పట్టి మైదానంలోకి దిగితే ఇక మెగా సందడి మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ దీని గురించే చర్చ చేస్తూ ఉన్నారు. అక్కడ కేవలం క్రికెట్ మాత్రమే కాదండి, ఇండోర్ గేమ్స్లో కూడా మన నేతలు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. క్యారమ్స్, చెస్, టెన్నిస్ వంటి పోటీల్లో కూడా పాల్గొనేందుకు ఇప్పటికే అసెంబ్లీ కార్యాలయాల్లో దరఖాస్తుల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి సభ్యుడికి ప్రభుత్వం తరఫున ఉచితంగా స్పోర్ట్స్ టీషర్ట్లు, ట్రాకర్లు అందజేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా స్టేడియానికి వెళ్తారు, పోటీల్లో పాల్గొంటారు. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా మైదానంలో మాత్రం అందరూ ఒకటే అన్నట్లుగా క్రీడా స్ఫూర్తిని చాటాలని ఈ కార్యక్రమం రూపొందించారు. మైకుల ముందు విమర్శలు చేసుకునే నేతలు రేపు మైదానంలో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆడటం నిజంగా చూసే వాళ్ళకి, ముఖ్యంగా సామాన్య ప్రజలకి కన్నుల విందు కాబోతోంది. మరి లోకేష్ టీం గెలుస్తుందా, నాదెండ్ల మనోహర్ టీమా, పవన్ కళ్యాణ్ టీం అసలు ఎంట్రీ ఇస్తుందా? ఇవన్నీ చూడాలంటే ఇంకొక 2-3 రోజులు ఆగాల్సిందే.